హలో అందరికీ వెల్కమ్ టు మనమోని థాట్స్. ఈరోజు సాటర్డే ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. పిల్లలు ఉదయాన్నే లేచాక ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. ముందు మ్యాగీ అయితే చేశాను ఆ రోజు. అండ్ ఇక్కడ మా అమ్మాయి టెంట్ హౌస్ అయితే అడిగింది. నాకు టెంట్ హౌస్ కొను అమ్మ అని అడిగింది. ఎందుకు టెంట్ హౌస్ కొండవని చెప్పి ఇలాగ దుప్పటాసు అండ్ బెడ్షీట్స్ అవి ఉంటే అవి ఇలాగ సెట్ చేసి ఇచ్చాను. చక్కగా ఆడుకున్నారు. ఇంకా తర్వాత పాలు ఇచ్చాను. పాలు తాగేసి వాళ్ళు ఆడుకున్నారు. ఇంక నేను ఈ హౌస్ క్లీనింగ్ అది కూడా చేసుకున్నాను. అండ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కొంచెం క్లీనింగ్ కానీ ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా పని ఏది కూడా అవ్వలేదని చెప్పి ఇంకా రోజు తాతీగా పని అయితే చేశాను. ఆ తర్వాత ఇంకిద్దరికి తల స్నానాలు చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంటి పని అది కంప్లీట్ అయ్యేసరికి నాకు 12:30 అయిపోయిందండి ఆ రోజు. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేద్దాం అని చెప్పి ఇలాగ టీవీ చూస్తా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలు ఈలోపు చక్కగా బయట కారిడోర్లో ఆడుకున్నారు. అండ్ మిగిలిన పిల్లలందరికీ కూడా హాలిడేసే కదా, అందరూ కలిసి చక్కగా ఆడుకున్నారు. అండ్ ఇక్కడ ఏదో సీరియల్ కొత్తగా ఏదో స్టార్ట్ అయినట్టుంది, అది ఒకసారి చూద్దామని చెప్పి చూశాను. నాకు నార్మల్గా సీరియల్స్ అవి కూడా అలవాటు ఉండదండి. ఇంకా తర్వాత కుకింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను. కుకింగ్ అయిపోయాక ఇంకా పిల్లలిద్దరికీ కూడా అన్నం అయితే తినిపించేసాను. నార్మల్గా అయితే వాళ్ళే తింటారు. సర్లే ఇంకా హాలిడేస్ కదా తినిపిద్దామని చెప్పి తినిపించాను. ఇంకా తర్వాత నేను కూడా లంచ్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ చిన్న ప్లేట్లో తింటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇదివరకు పెద్ద ప్లేట్లోనే తినేదాన్ని. అలా తింటుంటే క్వాంటిటీ తెలియట్లేదు, ఎంత తింటున్నానో తెలియట్లేదు. అందుకని చెప్పి చిన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా షిఫ్ట్ చేసుకున్నాక నా వెయిట్లో చాలా చేంజెస్ అయితే కనిపించినాయి. అండ్ ఇంకా అదే మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా లంచ్ ఫినిష్ చేశాక కొంచెం పెండింగ్ వర్క్స్, అంటే ముందు ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకున్నాను. అండ్ ముందు బట్టలు అయితే మడత పెట్టాను. చాలా బట్టలు అయిపోయినాయి. చాలా రోజుల నుంచి అలాగే మంచం మీద వేసేసి ఉంచేసాను. ఇంకా అవన్నీ కూడా ఫోల్డింగ్ అవి చేసుకున్నాను. ఇంకా తర్వాత మా అమ్మాయి డ్యాన్స్ అయితే చేస్తుంది, చూసారా? ఇక్కడ హోలీ వస్తుంది కదండి. ఇప్పుడు హోలీకి మాకు చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసుకుంటాము ప్రతి ఇయర్. సర్లే వస్తుంది కదా డ్యాన్స్ చేస్తానందని చెప్పి ఇలాగ ప్రాక్టీస్ అయితే చేస్తుంది. ఇంకేంటండి, మీ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయా? హాలిడేస్ ఇచ్చేసే ఉంటారు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్కి. అండ్ ఈ హాలిడేస్లో మీ పిల్లలతో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా తర్వాత పిల్లలు అయితే పడుకున్నాక ఇంకా డీమార్ట్కి వెళ్ళొచ్చాము అంతకుముందు వీక్. అప్పుడు ఇవి ఇంకా సర్దలేదని చెప్పి అవన్నీ సర్దాను. అప్పటికే నాకు ఆల్మోస్ట్ 5 o'clock అలా అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా ఛాయ్ అయితే తాగానండి కొద్దిగా. అండ్ ఈ ఛాయ్ అలవాటు మాత్రం నాకు పోవట్లేదు. ఎంత తగ్గించుకుందామని చెప్పినా సరే ఛాయ్ అలవాటు అయితే పోవట్లేదు. ఇంకా ఏం చేస్తాం, అంతే. ఛాయ్ తాగేసి నైట్కి చపాతీ చేద్దామని చెప్పి చపాతీకి పిండి అయితే కలిపి పెడుతున్నాను. అండ్ సాటర్డే మాది ఆల్మోస్ట్ రోటీయే ఉంటుంది. వీక్లో 2-3 days రోటీసే తింటున్నాము మేము ఈ మధ్య. ఇంకా తర్వాత వెజల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత పిల్లలు లెగిస్తారని చెప్పి ఇంకా దానిమ్మకాయలు ఉంటే అవి జ్యూస్ చేద్దామని చెప్పి ఇవన్నీ తీస్తున్నాను. గింజలు నార్మల్గా తింటారు, కానీ ఎప్పుడన్నా జ్యూస్ కూడా ఇస్తే మంచిది కదా అని చెప్పి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా లోపు పిల్లలు అయితే లేచారు. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యూస్ అయితే ఇక్కడ టెంట్ హౌస్లోనే తాగుతారంట వాళ్ళు, అక్కడే కూర్చొని తాగారు. అండ్ హనీ అయితే చక్కగా జ్యూసెస్ అవి తాగొద్దు, కానీ మా వాడికి అయితే అస్సలు వెళ్ళవు జ్యూసులు. అందులో దానిమ్మకాయ జ్యూస్ అయితే గొంతుకు దగ్గర పట్టేస్తుంది వాడికి. ఇక్కడ బలవంతంగా తాగిపిస్తున్నారు వాడి చేత. ఇంకేం చేసినా అమ్మ వదలదని చెప్పి ఫైనల్గా అయితే తాగాడు. బలవంతంగా తాగేసి కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. ఇంకా తర్వాత నైట్ రోటీ అని చెప్పాను కదండి, ఇలాగ పిల్లలు వచ్చాక ఫ్రెష్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా రోటీస్ అవి వేసి ఇచ్చేసాను ముందు వాళ్ళకి. అండ్ ఆ రోజు సూపర్ సింగల్ ఫైనల్ వీక్ కదా, ఇంట్రెస్టింగ్గా మేము కూడా చూసాము. ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇద్దరు డిన్నర్ చేసేసి అందరం మజ్జిగ తాగేసి పడుకున్నామండి. ఇంకా హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఇంక పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా త్వరగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్, టేక్ కేర్.